తెలంగాణలో ఇప్పటి వరకు 26 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వాటిలో జహీరాబాద్, కోహీర్, ఇంద్రేసం, ఇస్నాపూర్, జిన్నారంతో పాటు జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్ లో హంగ్ ఏర్పడింది. ఇక ఇటు జమ్మికుంట, వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్ లో కూడా హంగ్ ఏర్పడింది. కాగజ్ నగర్, బెల్లంపల్లి, కేతన్పల్లిలో హంగ్ ఏర్పడింది. అండ్ అలాగే మొయినాబాద్, అలియాబాద్, ఎల్లంపేటలో కూడా హంగ్ ఏర్పడింది. బోధన్, మెదక్, నర్సాపూర్ లో హంగ్, అలంపూర్, గద్వాల, అలాగే అమరచింతలో కూడా హంగ్ ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల జోరు మామూలుగా లేదు. క్షణ క్షణం ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల హంగ్ హడావిడి కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఫలితంగా జంపింగ్లకు గిరాకీ, కిక్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫలితాలు వెలువడుతూ ఉండగా ఇప్పటిదాకా మొత్తం 18 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులే కింగ్ మేకర్స్ గా మారే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Ha! Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులుండగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 3, ఎంఐఎం 2, ఇతరులు 3 వార్డుల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ ఎవ్వరికి రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో ప్రధాన పార్టీలు జంపింగ్లపై ఫోకస్ పెట్టాయి. ఇక ఇటు 16 వార్డులున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఎవరికి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఇక సంగారెడ్డి విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో కూడా 16 వార్డులుంటే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 1 వార్డులో విజయం సాధించగా పట్టు నిలుపుకునేందుకు జంపింగ్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇటు 36 వార్డులున్న మహబూబాబాద్ లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, సిపిఐ 3, సిపిఎం 3, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో సిపిఎం, సిపిఐ పార్టీలతో అధికార కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇక గద్వాల విషయానికి వస్తే గద్వాల జిల్లా ఆలంపూర్లో 10 స్థానాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ చెరో 5 స్థానాల్లో గెలుపొందాయి. అలాగే సంగారెడ్డి, ఇస్నాపూర్లో 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందగా హంగ్ ఏర్పడింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులుండగా కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3 వార్డులు గెలిస్తే 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అటు 30 వార్డులున్న జనగామ మున్సిపాలిటీలో కూడా స్పష్టమైన ఆధిక్యం ఎవరికి రాలేదు. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. అలాగే 20 వార్డులున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా హంగ్ ఏర్పడింది. ఇటు సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. అటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులుండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4 గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 3 వార్డులో గెలుపొందారు. అండ్ అలియాబాద్ విషయానికి వస్తే అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. 20 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. ఇటు 28 వార్డులున్న వేములవాడలో కూడా ఇదే సిచ్యువేషన్. గద్వాలలో 37 వార్డులుండగా కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 7, ఎంఐఎం 1 స్థానంలో గెలిచి అక్కడ హంగ్ ఏర్పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 15 వార్డులుండగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 చోట్ల గెలిచింది. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 30 వార్డులుంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇండిపెండెన్స్ ఏకంగా 6 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్స్ కాబోతున్నారు అక్కడ. ఇటు మెదక్ మున్సిపాలిటీలో కూడా 32 వార్డ్స్ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ 14 గెలిస్తే బీఆర్ఎస్ 15, బీజేపీ 1, ఇండిపెండెన్స్ 2 స్థానాల్లో గెలుపొందారు. సో తెలంగాణలో ఇప్పటి వరకు 26 మున్సిపాలిటీల్లో హంగ్ కనిపిస్తూ ఉంది. మరి ఆ స్థానాల్ని దక్కించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పార్టీల పరంగా, అలాగే జిల్లాలో ఇంకా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అన్ని తెలుసుకుందాం. ముందుగా అసోసియేట్ మహాత్మా దగ్గరికి వెళదాం. అలాగే జిల్లా నుండి రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఎలా చూడాలి? 26 మున్సిపాలిటీల్లో ఏకంగా హంగ్ కనిపిస్తోంది. సో ఆయా ప్లేసెస్ లో ఎటువంటి విషయాలు ఇప్పుడు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది?
మొత్తం 116 మున్సిపాలిటీలకు 26 మున్సిపాలిటీల్లో హంగ్ వాతావరణమే మనకి స్పష్టమైన రిజల్ట్స్లో కనిపిస్తూ ఉంది. అంటే అక్కడున్న వార్డుల సంఖ్య అంతా కూడా కౌంటింగ్ పూర్తయిపోయింది. కానీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడే హంగ్గా మనం చెప్తూ ఉంటాము. మ్యాజిక్ ఫిగర్ అంటే హాఫ్ మార్క్ కంటే ఒకటి ఎక్కువగా ఉండాలి. అటువంటి పరిస్థితి ఏ పార్టీకి రాలేదు. ఇలాంటి చోట ఇతర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా కొన్ని ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి ఆ టికెట్ లభించినప్పుడు ఇండిపెండెంట్గా రెబెల్ అభ్యర్థిగా కూడా పోటీ చేసి గెలుపొందిన వారు కూడా ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎన్నుకోవడంలో అంటే ఏ పార్టీకి ఆ పీఠం దక్కుతుంది అన్న విషయంలో అటువంటి అభ్యర్థులు కీలకంగా మారుతారు. కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా గెలుపొందారు. వారు కూడా అదర్స్ కేటగిరీలో ఉన్నారు. అలాగే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఎంఐఎం కూడా అనేక మున్సిపాలిటీల్లో కొన్ని కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ని గెలుపొందింది. అక్కడ ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే కనుక ఆ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కొన్ని పార్టీలకు ఏర్పడుతుంది. ఇలాగా మొత్తంగా చూసుకుంటే స్వతంత్రులు, ఎంఐఎం, కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా అత్యంత కీలకంగా మారబోతున్నారని చెప్పవచ్చు. ఈ 26 మున్సిపాలిటీల్లో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ముమ్మరమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ని ఏకంగా కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. తద్వారా తమ క్యాంపులోకి లాక్కుని తమకు మద్దతుగా ఆ ఇండిపెండెంట్ని కూడా నిలబెట్టుకుంటే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి అక్కడున్న పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవరాల్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్లు మాత్రమే కాదు, మున్సిపల్ ఎలక్షన్స్లో ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా చాలా కీలకంగా మారుతాయి. అంటే ఆ స్థానిక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వీళ్ళు కూడా ఆ టైంకి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే సమయానికి ఎక్స్ అఫిషియో ఓటర్లుగా, ఎక్స్ అఫిషియో మెంబర్లుగా మారుతారు. కాబట్టి వారి ఓటును కూడా కలుపుకుంటే ఆ పీఠం ఏ పార్టీ పరమవుతుంది అన్నది మనకు క్లారిటీ వస్తుంది. కొన్ని మున్సిపాలిటీల్లో చాలా ఆసక్తికరంగా ఉదాహరణకు కేసముద్రాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. అక్కడ ఏ పార్టీ అయినా గెలుపొందాలంటే హాఫ్ మార్కుని మించి అంటే 8కి మించి గెలుపొందాలి, 9 వస్తే గెలుపొందవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి చెరొక 8 సీట్లు వచ్చాయి. ఇద్దరికి సమానంగా వచ్చాయి. అంటే ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లే చాలా కీలకంగా మారాయని చెప్పవచ్చు. అదే పద్ధతిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, ఆలంపూర్ ఇక్కడ 10 వార్డులు ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లకి చెరొక 5 వార్డులు గెలుపొందారు. దీంతో ఇద్దరికి ఈక్వల్గా వచ్చాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్లే ఆ పీఠాన్ని ఎవరికి కైవసం చేస్తారు అనేది కీలకంగా మారుతుంది. అలాగే దేవరకద్ర చోట చూసుకుంటే కనుక అక్కడ కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారు. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కే మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. కాబట్టి ఆ రెబల్స్ని కూడా కౌంట్ చేసుకుంటే అక్కడ కాంగ్రెస్ ఆ దేవరకద్రను కైవసం చేసుకున్నట్టయింది. ఇలా చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26కు పైగానే ఇవన్నీ ఈ హంగ్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని కైవసం చేసుకునే ప్రయత్నాలు ఆ పార్టీలన్నీ ఇప్పటి నుంచే మొదలు పెట్టాయని చెప్పవచ్చు. రైట్ మహాత్మా. ఇక